హాయ్ అండి, బుజ్జి కిచెన్కి వెల్కమ్. మన కిచెన్లో ఈరోజు ఫిష్ ఫ్రై చేశానండి. అరిటాకులో ఫిష్ ఫ్రై చేశాను. చాలా బాగా వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్లేవర్ కూడా అరిటాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. పూర్తిగా వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడు నేను ఏమి వేసానన్నది మీకు తెలుస్తుంది. నా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేసి షేర్ చేయండి. కమెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కనుక నేను తప్పకుండా చేసి చూపిస్తాను. ఫస్ట్ దీనికి మసాలా ప్రిపరేషన్ చేసుకుందాం. ఎక్కువ ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరి, మిరియాలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇందులో మనం కారం అనేది వేయం, ఎందుకంటే మిరియాలు, పచ్చిమిర్చి వేస్తాం కదా. ఫిష్ మసాలా పౌడర్ కూడా వేస్తాం కాబట్టి స్పైసీనెస్ సరిపోతుంది. మిక్సీ చేసుకున్న తర్వాత అందులో సాల్ట్, పసుపు, ఆయిల్, నిమ్మరసము, ఫిష్ మసాలా పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. నేను ఇంట్లోనే చేశానండి. ఫిష్ మసాలా ఎలా చేస్తానంటే మెంతులు, ఆవాలు, జీలకర్ర, యాలకులు, కొంచెం లవంగాలు వేసేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. అది కూడా వేసేసి ఒక స్పూన్నర వేసాను. వేసేసి బాగా కలిపేసేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఫిష్ ముక్కలు తీసేసుకొని దానికి కొంచెం ఘాట్లు పెట్టేసుకుని ఈ మసాలా అంతా మొత్తం అప్లై చేసేసుకోవాలి. అలా ఘాట్లు పెట్టడం వల్ల ఏంటంటే మనకి మసాలా లోపలికి వెళ్ళి ఫిష్ ముక్క చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మొత్తం అంతా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా నానబెట్టేసి ఉంచేసుకోండి. ఈ కొబ్బరి వేయడం వల్ల కూడా ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉందండి. మా ఇంటి వాళ్ళందరికీ చాలా బాగా నచ్చిందనమాట. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా అనిపించింది. ఎప్పుడు మామూలుగా ఫిష్ ఫ్రై చేస్తుంటాం కదా, ఇలా చేయండి సార్, డిఫరెంట్గా ఉంది. మనకి నెక్స్ట్ ఏంటంటే అరిటాకులో ఈ పక్కన ఆ పక్కన వేసి ముక్క మధ్యలో పెట్టి క్లోజ్ చేసి మొత్తం పొట్లంలా కట్టేసుకోవాలన్నమాట. దారం పెట్టి కట్టేసుకుని మొత్తం మన ఎన్ని పీసులు ఉంటే అన్ని పీసులు అలాగా కట్టేసి పక్కన పెట్టుకోండి. ఈ ఫిష్ ఫ్రై మనం డీప్ ఫ్రై చేసుకోకూడదండి. ప్యాన్ మీద రేక్ మీద పెట్టి చేసుకోవాలి. ఎందుకంటే డీప్ ఫ్రై కూడా అవసరం ఉండదు. ఇది అరిటాకులో చేస్తున్నాం కదా. ఇలా అన్నీ మొత్తం మనం ఎన్ని కలితే అన్నీ హోల్డ్ చేసేసుకుని మన పొట్లంలా కట్టేసి పక్కన పెట్టేసుకోండి. నేను కరెక్ట్గా 4 పీసెస్ చేశాను అనమాట. పక్కన పెట్టుకున్నాక మనం ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మన మసాలాలో ఒక 2 స్పూన్లు వేసాం కదా. 2-3 స్పూన్లు వేసేసుకుని హీట్ అయిన తర్వాత 1 బై 1 పెట్టేసుకోవాలండి రేకు మీద. నేను 4 కంప్లీట్గా పెట్టేశాను. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇది మరీ హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుందండి. నేను పక్కన టమాటా రసం పెట్టాను. దీని కాంబినేషన్ అయితే టమాటా రసం కానీ సాంబార్ కానీ ఏదైనా బాగుంటుంది. వన్ బై వన్ అలాగా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే 2 వైపులు కుక్ అవ్వాలి కదా. అందుకని 2 వైపులు కుక్ అవ్వాలంటే ఒక 2 మినిట్స్ ఒకసారి తిప్పుకుంటూ ఉంటే బాగా కుక్ అవుతుంది. లేకపోతే మసాలా అనేది పచ్చిగా ఉండిపోతుంది. అందుకని మనం 1 బై 1 తిప్పుకుంటూ ఉంటే బాగా కుక్ అవుతుంది. బాగా అరిటాకు కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. గ్రీన్ కలర్ ఉంటే అది మళ్ళీ కుక్ అవుతుంది లోపల. కొబ్బరి వేయడం వల్ల చాలా టేస్టీగా అనిపించిందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీకు కొబ్బరి నచ్చకపోతే కనుక పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకోవచ్చు. నేను ఫిష్ మసాలా పౌడర్లో ధనియాలు కూడా వేసాను, చెప్పడం మర్చిపోయాను. అది కూడా వేసి మనం పౌడర్ చేసుకున్నాక కలిపేసుకోవాలన్నమాట. దీని కాంబినేషన్ అయితే టమాటా రసం, సాంబార్ అని చెప్పాను కదా. వేడివేడన్నంలో ఫిష్ ఫ్రై ముక్క వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. దీనికి మనకి ఫిష్ ఫ్రైకి ఎప్పుడైనా సరే పెద్ద ముక్కలు తీసుకుంటేనే ఫిష్ ఫ్రై అనేది బాగా వస్తుంది. సముద్ర చేప అయినా చెరువు చేప అయినా సరే పెద్ద ముక్కలు తీసుకుంటే మనకి ముళ్ళు ఎక్కువ అన్నది ఉన్నదనమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.